ఎక్కడో గోవులు చనిపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయాయని అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. కరుణాకర్ రెడ్డి తిరుమల ప్రతిష్టను భ్రష్టు పట్టించారని, 100 గోవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. గతంలో భూమన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా ఉండి తిరుమలను అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడాలని భూమనను హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 100 గోవులు చనిపోయాయని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అవాస్తవాలు మాట్లాడే ముందు నోరు జాగ్రత్త, నాలుగు జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నువ్వు నిన్న చూపించిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా? ఎందుకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని ఎందుకు పెట్టడం జరిగింది, తర్వాత ఎందుకు డిలీట్ చేయడం జరిగింది? మీకు సవాల్ విసురుతా ఉన్నా. నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి 100కు పైగా గోవులు మరణించాయి, టీటీడీ పాలక మండలి టీటీడీ అధికారులు అశ్రద్ధ వహిస్తా ఉన్నారు అని చెప్పి నిన్న ఏదైతే మీరు ఫోటోలు చూపించారో 100కు పైగా గోవులు మరణించాయని మీరు నిరూపిస్తారా? మీరు నిరూపిస్తే నేను టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నిరూపిస్తే మడకశిర శాసనసభ్యత్వానికి కూడా నేను రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.